భారతీయ ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల పరంపర ప్రజల విశ్వాసానికి ప్రతీకగా మానవ కళ్యాణం కోసం ప్రజలందరూ కూడా కలిసిమెలిసి చల్లగా జీవించే భాగ్యం కలగాలని చెప్పి కోట్లాది మంది ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో చిన్న చిన్న పల్లె నుంచి మొదలుపెట్టి పట్టణాలలో ఉండే బస్తీలు కావచ్చు, ఈ మధ్యకాలంలో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ కాలనీలలో కూడా అమ్మవారికి బోనం సమర్పించేటువంటి సాంప్రదాయం జరుపుకుంటున్నటువంటి ఈ శుభతరుణంలో ఈ అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా యావత్ ప్రజానికానికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి సంవత్సరం అమ్మవారికి కోట్లాది మంది ఆడబిడ్డలు ప్రతి తెలంగాణ ఇల్లు ఆడబిడ్డల్ని మర్యాదగా పిలుచుకొని వారికి గొప్పగా గౌరవించేటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి ప్రాంతం. ఏ దేశంలో స్త్రీలను గౌరవిస్తారో, ఏ దేశంలో స్త్రీలు పూజించబడతారో ఆ దేశం గొప్పగా వినిసులుతుందని చెప్పి ఆడబిడ్డల ఆశీర్వాదంతో కోరుతామో, ఇలా ఆడబిడ్డల్ని ఇళ్లలోకి తోలుకొచ్చుకొని ఇలా గౌరవించుకునే సాంప్రదాయం తెలంగాణ పల్లెల్లో వందల సంవత్సరాలు కొనసాగుతూ ఉంది. ఎంత టెక్నాలజీ వచ్చినా, ఎన్ని పెను మార్పులు జరిగినా కూడా ప్రజల విశ్వాసాలని, ప్రజల యొక్క ఆచారాలని, ప్రజల కట్టుబాట్లని ఇవాళ ఎవరు కూడా ఆపలేరనేటువంటిది ఇవాళ ఈ సందర్భంగా మనకు అర్థమవుతూ ఉంది. నేను ప్రజానికానికి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా, మన సాంప్రదాయం, మన ప్రాచీన నాగరికత, మన విశ్వాసాలని సమున్నతంగా నిలపడంలో అందరం కలిసికట్టుగా, భేద భావాలు లేకుండా కలిసికట్టుగా ముందుకు పోదామని చెప్పి ఈ సందర్భంగా చేస్తూ భారతీయ జనతా పార్టీ పరంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్న భారత్ మాతాకి జై.